మనం ఎందుకంటే ఎంపీ కూడా గెలవడం చాలా ముఖ్యం. వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు ఎంపీ గెలిచిండు బండి సంజయ్ గారు, ₹1 తెచ్చిండా కరీంనగర్ కు? లేదు. అరవింద్ గారు గెలిచిండు దొంగ బాండ్ పేపర్ రాసి, అయిందా ఏమన్నా? అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా తెలంగాణకు మేలు జరగదు. తెలంగాణ హక్కులు కాపాడాలన్నా, తెలంగాణ గలం గల్లీలో ఢిల్లీలో వినిపించాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే గెలవాలి. బీఆర్ఎస్ గెలిస్తేనే మేలైతుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అది ఢిల్లీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. మనం దానికి ఓటేసినా ఉపయోగం లేదు. వాళ్ళు చెప్పిన 420 హామీలను అమలు చేయించాలంటే, మాట తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలనేటువంటి విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. వాళ్ళు ఇప్పటికే అనేక విషయాల్లో మాట తప్పిండ్రు. వాళ్ళు ఇచ్చిన డేట్లోగా వాళ్ళు చేయలేకపోయిండ్రు. అవన్నీ కూడా మేము పోరాడతాం, గట్టిగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ప్రజలను మనం ఎడ్యుకేట్ చేయాలి. మీరు ఎక్కడ కూర్చున్నా, ఫంక్షన్లలో కార్యక్రమాల్లో ఎక్కడ కూర్చున్నా చర్చ పెట్టండి. ఇక రాముడు గురించి చెప్తారు. రాముడు మనందరి దేవుడు, మనం కూడా మొత్తం పొద్దున్న లేస్తాం. రాముడు అంటే అందరికీ గౌరవమే. కానీ ఇవాళ మీరు దాని పేరు మీద ఓట్లు అడిగితే హక్కు వాళ్ళకు ఉండదు. ఇవాళ పనిచేసే పార్టీ కావాలి, కష్ట సుఖాల్లో మనకు అందుబాటులో ఉండే నాయకులు కావాలి మనకు. ఇవాళ మన మైపాలన గుళ్ళు కట్టలేదా? 180 గుళ్ళు కట్టించిండు ఒక పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో. 180 గుళ్ళు కట్టించిండు. మన కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టించిండు. మనం ఏమన్నా గుళ్లను దేవుణ్ణి రాజకీయం చేసినామా? రాజకీయాల కోసం మనం ప్రచారం చేసినామా? దేవుడు అందరివాడు, దేవుడు అందరివాడు. అన్ని పార్టీలకు దేవుడే ఒకడే. నువ్వు ఏ పార్టీలో ఉన్నా రాముడు అందరివాడు. అందరము రాముడిని మనం ప్రార్థిస్తాం. రాముడు అంటే మనందరికీ ప్రేమ గౌరవం. అందువల్ల దాన్ని రాజకీయాలకు వాడుకునే హక్కు కూడా బీజేపీకి లేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక మేము పేదలకు ఇది చేసినాం, కార్మికులకు ఇది చేసినాం, రైతులకు ఇది చేసినాం, మహిళలకు ఇది చేసినాం అని చెప్పుకోవడానికి ఒక నినాదం లేదు కనుక ఇవాళ వాళ్ళు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మనము ప్రజల్లో అన్ని విషయాలు చెప్పాలి. ఈ పటాన్ చెరువు కానీ మన మెదక్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే గులాబీ జెండా ఎగరాలనేటువంటి విషయాన్ని దయచేసి కార్యకర్తలు ప్రతిరోజు, అది పార్టీ కార్యక్రమం కావాల్సిన అవసరం లేదు, మీ గల్లీలో కానీ మీ యొక్క మీటింగ్లలో కానీ మీ ప్రాంతంలో ఎక్కడికక్కడ ప్రజల మధ్య చర్చ పెడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.